రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ముష్కం రామకృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో తీర్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయల పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని, 250 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఉద్యమకాలంలో మన తెలంగాణ పోలీసు వ్యవస్థ అందరు ఉద్యమకారులని గిట్ట మనం కేసులు పెట్టి లోపలేస్తే రేపు ఉద్యమం ఉండదనే ఆలోచనలో చేసిన ప్రతి ఒక్కరి మీద కేసు ఉండాలని లేదు. కాబట్టి ఒక రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ముఖ్యంగా జేఏసీలో పాల్గొన్నటువంటి పెద్దలందరినీ ఆ కమిటీలో ఏర్పాటు చేస్తే వారి ద్వారా ఉద్యమకారులని యొక్క పేర్లని మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. 1200 కుటుంబాలని అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు అప్పుడు ఉన్నటువంటి అనేక పెద్దలు చెప్పిన దాన్ని కూడా పక్కన పెట్టి ఒక 300 మందికి ఇచ్చి మన నియోజకవర్గంలో 5 అమరులైతే ఒకటి లోకేశ్వరం మండలం, ఒకటి బహింసాకు మాత్రమే వారు అమరులకు వాళ్ళకు 10 లక్షల రూపాయలు